సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మావోయిస్టు నేతలు కలిశారు. సచివాలయంలో గంటన్నర పాటు సీఎంతో దేవ్జీ రాజురెడ్డి బృందం భేటీ అయింది. పొలిటికల్ ఎజెండాతో సమావేశమయ్యారు మాజీ మావోయిస్టులు. సీఎం మావోయిస్టుల భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామన్నారు మావోయిస్టులు. దేవ్జీ రాజురెడ్డితో పాటు భేటీలో చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఐజీ సుమతి సమక్షంలో చర్చలు జరిగాయి. మాజీ మావోయిస్టులతో సీఎం దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఇందులో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ప్రెస్ మీట్ పెట్టి దేవ్జీ పొలిటికల్ ఎజెండాకి సంబంధించి తాను చర్చించినటువంటి అంశాల గురించి క్లియర్ కట్గా చెప్తాము అని అన్నారు. కాకపోతే అసలు ఈరోజు మీటింగ్లో ఏం జరిగినాయి, ముఖ్యమైన అంశాలు ఏంటి? ప్రధానంగా గంటన్నర సేపు ఈ మీటింగ్ జరిగింది. వీటిలో చాలా అంశాలు చర్చించామని చెప్తున్నారు. మనకి ఇంటర్నల్ అందిన సమాచారం ప్రకారం చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది గంటన్నర పాటు. అంటే వారి ఉద్యమానికి సంబంధించింది అనుకో. మొదట మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉద్యమానికి సంబంధించి, వాళ్ళ నేపథ్యానికి సంబంధించి, వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించి కొంతసేపు ముచ్చటించినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత సీరియస్ డిస్కషన్లోకి వెళ్ళారు. ఇప్పటి కూడా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకున్న అంశాలు చాలా ఉన్నాయని వారు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మీరు ఆయుధాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావడం, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏ అంశాన్నైనా ప్రస్తావించండి, ఏ అంశాన్నైనా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురండి, ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని తాము పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. డెమోక్రటిక్ సిస్టంలో ఆయుధాలతో కాకుండా ఆయుధ పంతాను వీడి రావడం అనేది సంతృప్తికరంగా ఉంది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా చట్ట పరిధిలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పనిని మీరు ప్రశ్నించవచ్చు. ఏ అంశాన్నైనా ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించవచ్చు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా ప్రభుత్వం వీటన్నింటికి సమాధానాలు చెప్తుంది, పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యకాలంలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి అనుకోండి, వారికి జనజీవన స్రవంతిలో కలిసిన వీరికి సంబంధించి ఒక కీలక ప్రకటన ప్రభుత్వం తరఫున చేస్తామని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అది వచ్చే బడ్జెట్ సమావేశంలో ఈ నెల 16 నుంచి, వచ్చే మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలోనే ఒక కీలక ప్రకటన ప్రభుత్వం తరఫున చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారు. వారికి ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండవు, ఇల్లు ఎక్కడ నివాసాలు కూడా ఉండవు. కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేందుకు జనజీవన స్రవంతిలో కలిసిన వారందరూ కూడా ప్రభుత్వం బాసటగా ఉంటుందనే ఒక ప్రకటన అసెంబ్లీ వేదికగా చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాటికి సంబంధించి ఏ విధమైన ప్రకటన ఉంటుంది అన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. మరోవైపు అయితే కొండల్ అయితే ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా ఏ సమస్య ఉన్నా కూడా చట్ట ప్రకారం చట్టసభల్లో వాటికి సంబంధించి చర్చిస్తాము, లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేస్తామని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి దేవ్జీ అండ్ టీం అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేసిందా ఈ చర్చలకు సంబంధించి? ఈ అంశం పైన ఆఫ్ రికార్డులో మాట్లాడిన దేవ్జీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీఎంతో జరిగిన సమావేశం అనేది చాలా సంతృప్తికరంగా సాగిందని ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సమావేశంలో చాలా అంశాలు చర్చించాం, చాలా అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పటికి కూడా మేము లొంగిపోవడానికి కారణాలు ఏవి ఉన్నవి, ఎలాంటి మా పంతా ఏ విధంగా ఉంది, మేము ప్రజల పక్షాన ఇంకా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామనే అంశాలు కూడా చెప్పాం. ఏదైనా చట్ట పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా తాము పనిచేస్తామని ఈ సమావేశంలో ఈ చర్చల సందర్భంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఒక కీలకమైన ఒక అంశాన్ని కూడా దేవ్జీ మనకు ఆఫ్ ది రికార్డులో చెప్పిన అంశంగా ఉంది. జైల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా జైల్లో ఇప్పటికి కూడా మావోయిస్టు సానుభూతి పరులే అనుకోండి, మావోయిస్టులే అనుకోండి, చాలామంది జైల్లో ఉన్నారు. వారందరినీ కలుస్తామని దేవ్జీ ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కలిసిన తర్వాత, వారితో చర్చించిన తర్వాత ఒక భవిష్యత్ కార్యాచరణ మా వైపు నుంచి ఉంటుందని ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, రాజకీయ పంతాలో రాజకీయ పార్టీ రూపంలో ఉంటుందా, లేదంటే
ప్రజల పక్షాన పోరాడేందుకు ఇంకో వేదిక రూపంలో ఉంటుందా, ఎలా ఉంటుంది అన్నదానికి ఇప్పటికైతే ఒక రూపం లేదు. ఖచ్చితంగా అన్ని జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు సానుభూతి పరులను మావోయిస్టులందరినీ కలిసిన తర్వాత వారితో చర్చిస్తాం. ఉద్యమ పంతాన్ని వీయడానికి కారణం ఏంటన్నది కూడా వారి అందరితో చర్చిస్తాం. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశాలపై కూడా వారితో సలహాలు సూచనలు తీసుకుంటాం. ఆ తర్వాత ఒక భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి ఆఫ్ ది రికార్డులో దేవ్జీ చెప్పిన అంశంగా ఉంది. సునీల్. ఓకే కొండల్.